ఉత్తరప్రదేశ్ లక్నోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత రద్దీ ప్రాంతమైన అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్లో ఉన్న ఓ మూడంతస్తుల భవనంలో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు, పలువురు గాయపడ్డారు. పలువురు చిక్కుకుని ఉన్నందున మరణాల సంఖ్య పెరగొచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. తమ ప్రాణాలను దక్కించుకోవడానికి పలువురు భవనంపై నుంచి కిందకు దూకడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. అలీగంజ్ ప్రాంతంలోని పురాణియా సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ లైబ్రరీ, కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నడుస్తున్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో భవనం నలుమూలలా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. లోపల ఉన్న విద్యార్థులు, సిబ్బంది పొగ కారణంగా శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణభయంతో అల్లాడిపోతూ కిటికీల గుండా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. మంటల తీవ్రతకు తట్టుకోలేక ఇద్దరు విద్యార్థులు భవన నివాసాలపై నుంచి కిందకు దూకుతున్న దృశ్యాలు అందరినీ తీవ్రంగా కలిచివేస్తున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి కింద పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరికొందరు విద్యార్థులు భవనం కిటికీల గుండా సహాయం కోసం కేకలు వేయడం అక్కడి వారిని ఆందోళనకు గురి చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 14 అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి రప్పించారు. భవనం ఇరుకైన వీధిలో ఉండటం, దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పై అంతస్తులలో చిక్కుకున్న వారిని రక్షించడానికి హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ వాహనాన్ని కూడా రప్పించి సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు. మంటలు కింది అంతస్తుల నుంచి పైకి వేగంగా వ్యాపించడంతో పారిపోయే మార్గం లేక విద్యార్థులు కిటికీల గుండా వేలాడటం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒక యువకుడు కిందకు దూకడంతో అతని కాళ్లకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రజలు అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం ఈ ఘోర ప్రమాదంలో 4 వ్యక్తులు మరణించగా మరికొందరు మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని లక్నోలోని స్థానిక వైద్యశాలకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.